హై ఈరోజు గుండె నిండా గుడి గంటల స్టోరీ విషయానికి వస్తే ఇంకా మనోజ్ తాగేసి ఉంటాడు కదా, తాగేసి ఈవినింగ్ అయిపోయి ఉంటుంది అనమాట. అలా కిందకు వచ్చేసి అమ్మ అమ్మ అని చెప్తే ఇంకా అమ్మ లేదు అని చెప్పి మీనా చెప్తుంది. మీ అమ్మ లేదు, సముద్రం మధ్యాహ్నంగా మీ అన్న చెప్పాడు కదా అంటే, సరే నన్ను ఎవరు తీసుకొచ్చారు అంటే, నన్ను మీ అన్నయ్య మీ నాన్న ఇద్దరు తీసుకొచ్చారు అని చెప్పేసి అయితే మీనా చెప్తుంది. ఏమన్నా కావాలా అంటే, ఏం అవసరం లేదు, నేను అడగాల్సిన అవసరం లేదు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్తుంటాడు మనోజు. సరే మీ అమ్మ అయితే లేదని చెప్తే ఇంకా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే అడుగుతుంది. అడిగితే మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఓహో, ఇప్పుడు ఆయనకి బిజినెస్ ఎందుకు గుర్తొచ్చి ఉంటుందో అని చెప్పేసి మీనా అనుకుంటుంది. అనుకుని ఇంకా సరే తన పని తను చూసుకుంటా ఉంటుంది. అప్పుడే ఇంకా బాలు కూడా వస్తాడు. బాలు వచ్చేసి ఫుడ్ అయితే తీసుకొస్తాడనమాట. వచ్చి ఎందుకంటే ఫుడ్ తెచ్చారు, నేను ఇంట్లో వంట చేసేదాన్ని కదా అంటే, చెయ్యి బాగాలేదు కదా, చెయ్యి కట్ అయిపోయినది కదా, ఎందుకు చెయ్యి కట్ అయినది కదా, ఎందుకు అని చెప్పి నేను తెచ్చానంటే, మా ఆడవాళ్ళకి ఇదంతా మామూలే అండి, మేము వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు ఆయిల్ పడతా ఉంటుంది, మేమైనా సరే మేము వంట చేస్తాము, ఎందుకంటే అందరూ హ్యాపీగా తింటే మాకు హ్యాపీ కదా అన్న ఉద్దేశంతో మీనా కూడా చెప్తుంది. మీ కష్టంగా అని తెలిస్తే ఏ మొగోడు ఒక ఆడవాళ్ళని ఏం అనరమ్మా అని చెప్పేసి బాలు కూడా చెప్తాడు. ఇదైతే నాకు బాగా అనిపించింది. లేడీస్కి కొంచెం గౌరవం ఇవ్వడం కానీ, ఆ పూలు కూడా చాలా మంది పెట్టుకుంటున్నారు షాప్స్ కూడా, ఎందుకంటే దానికి కూడా బాగా వచ్చింది. పూలు అమ్ముకునే వాళ్ళు చులకనగా చూడకూడదు అని చెప్పేసి ఆ సీరియల్ వల్ల చాలా మంది చాలా అయితే నేర్చుకుంటా ఉన్నారులే. ఆ మాట చెప్తాడు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళది లోపలైతే ఉంటారనమాట. సరే ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి అనేసరికి, అవును ఎవరు లేరు, అయితే ఏం చేద్దాము అడుగుతుంది మీరు. అయితే పోయేసి ఆ ముందు కదా రోహిణి గురించి ఏమైనా సీక్రెట్ తెలుస్తుందేమో ఎతకదామా అంటాడు. ఆమె ఇంకా ఏదో అనుకుంటుంది పాపం. ఎతకదామంటే వదలండి, ఇది ఇప్పుడు ఇదే ఆలోచన మీకు అని చెప్పేసి అంటుంది మీనా. లేదు రా పోదాము అని చెప్పి అనేసి లోపలికైతే వెళ్తారు. సరే మెయిన్ డోర్ వేసేసి రండి అని చెప్పి డోర్ వేసేసుకొని పైకైతే వెళ్తారు. ఆ పైకి వెళ్ళేసి ఈ బీరువా తాళాలు ఆ బీరువాలో ఉంటాయి, వెతుకు అంటాడు. సరే అని వెతుకుతున్నప్పుడు చిన్న పిల్లకాయల బట్టలు అయితే కనిపిస్తాయి అనమాట. ఈ బట్టలు ఎవరివి, లాండ్రీ వాళ్ళు ఇచ్చారా అనుకుంటారు. తర్వాత అయి ఉండదులే అనుకుంటారు. పోనీ ఒకవేళ మనోజ్ అనుకున్నాం కదా, మనోజు చింటుగాడి నాన్న అని చెప్పి మనం అనుకున్నాం కదా, ఒకవేళ మనోజు వాళ్ళు ఆ బట్టలు అయి ఉంటాయి, చింటుగాడివి అయి ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు రోహిణి తప్పు చేసింది అనుకోవట్లా, మనోజే తప్పు చేశాడు, మనోజ్కి ఒక బిడ్డ ఉన్నాడని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. వీళ్ళు అవి ఉంటుందిలే, మన చింటువాడికి సరిపోతాయిలే అని చెప్పి అనుకొని చూస్తూ ఉండేసరికి అందులోపల బయట బెల్లు మోగుతుంది. అంతే, ఎక్కడొక్కడ సర్దేసి గబాబా కిందకు వచ్చేస్తారు బాలు మీనా. వచ్చేసరికి ఇంకెవరు వచ్చారంటే మనోజే వచ్చి ఉంటాడు. వచ్చేసి పైకి వెళ్తూ ఉంటే అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని చెప్పి అడుగుతాడు బాలు. అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనేసరికి మీనాకి కోపం వస్తుంది. కోపం వచ్చి, మీరు అక్కడ తాగి పడేసి ఉంటే తీసుకొచ్చింది మీ అన్నయ్యే, ఎందుకు అంత విలువ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి బాగా క్లాస్ పీకుతుంది మనోజ్కి. ఇంకా తన సరే అని చెప్పి తనైతే పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. బాలు మీనా మాట్లాడుకుంటా, రోహిణి చాలా మంచిదండి, బాగా ఇప్పుడు చాలా మారిపోయింది పెళ్ళైనాక, అప్పుడు బాగా సెటిల్ అవుతా ఉన్నారు, చాలా చేసింది, కానీ అతనే వెళ్ళిపోతుంటే కామ్గా ఉన్నారు అని సరదాగా మాట్లాడుకుంటా ఉండేసరికి పైనుంచి కిందకి దిగొస్తాడు. వచ్చేసి ఏంటి నేను లేనప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు, నన్ను పెళ్లి చేసుకోవడం రోహిణి అదృష్టము, నేనే గొప్ప అన్నట్టయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మీనా కూడా వచ్చేసి లేదు తనే గొప్ప, తను నేను చేసుకునింది చాలా మారింది, దాని గురించే మాట్లాడుతున్నాం మేము అని చెప్పేసి అనేసరికి, సరే అమ్మ కాఫీ ఇవ్వమంటే, ఇప్పుడే కదా అమ్మ లేదని చెప్పాము అనేసరికి, అమ్మ వచ్చి మాట నేను కాఫీ తాగుతాను అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు మీనాతో అంటాడు, మా అమ్మ వీడిని బాగా గారాబాద్ చేసింది, అందుకే ఇట్లా తిక్కగా మాట్లాడుతున్నాడులే అని చెప్పేసి తను అనుకుంటాడు అనమాట. నిజమే, ఆ మనోజ్కి మనుషులంటే అసలు లెక్కే లేదు, అసలు బాలు వాళ్ళంటే లెక్కలేనట్టే మాట్లాడుతూ ఉంటాడు కదా, ఇంకెందుకులేని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా ఈ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది, మనోజ్ ఏమన్నా కాల్ చేస్తాడేమో అని రోహిణి వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏంటి అతను కాల్ చేస్తాడు అనుకుంటున్నావు అంటే, అవును చేస్తే బాగున్ను, నన్ను చాలా అపార్థం చేసుకున్నాడని కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. పాపం కాల్ రాదు, మొబైల్ పడలాగే పట్టుకొని అలా వెయిట్ చేస్తూనే ఉంటుంది రోహిణి. ఇక తర్వాత వచ్చేసి సరే ఓ పని చేస్తాను నేను, శృతికి కాల్ చేస్తాను, నేను నాకు సపోర్టివ్గా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో ఇంకా రోహిణి శృతికి కాల్ చేస్తుంది. శృతి సంగతి తెలిసే ఉండే, కొట్టే తెచ్చే పెట్టే అన్నట్టు మాట్లాడుతుంది. ఇంకా శృతి కాల్ లిఫ్ట్ చేసి ఇంకా ఆమె నన్ను అనవసరంగా నిందలేశారు అట్లా మాట్లాడుతూ ఉంటుందన్నమాట రోహిణి. అవునులే అన్నట్టు, నీకు సపోర్ట్ చేయను అన్నట్టయితే మాట్లాడుతుంది. ఇంకా ఫోన్ అయితే పెట్టేస్తుంది. శృతికి ఫోన్ వాళ్ళ ఫ్రెండ్తో చెప్తుంది ఇంకా రోహిణి, శృతికి సపోర్ట్గా శృతి నాకు సపోర్ట్గా ఉంటుంది అనుకుంటే, లేదు నాకు తెలిసింది శృతి విషయం, అదే మీనా అయితే నాకు సపోర్ట్గా ఉండేదేమో అనుకొని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంటే మీనా అయితే నీ తప్పులన్నింటినీ ఏం చేసినా కరెక్ట్ అంటుంది అనుకుంటున్నావా అనేసి వాళ్ళ ఫ్రెండ్ విద్య కూడా రోహిణి సైడే ఉంటుంది, కానీ రోహిణిని బెల్ అడిగేస్తుంది మాటలు.
అలా అనుకునేసి ఇంకా వీళ్ళకైతే ఇంకా షీలా డార్లింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. బాలు వాళ్ళ నాయనమ్మ అయితే వస్తుంది. ఇంకా అందరూ కూర్చుంటారు. ఇంకా వాళ్ళ మనోజ్ అయితే కిందకి దిగొచ్చి ఎప్పుడొచ్చావు నాయనమ్మ అని చెప్పని అడిగితే, ఎవర్రా నువ్వు ఈ తాగుడు అలవాటు ఏంట్రా, ఎవరు నేర్పించారా నీకు అంటే, బాలు సార్ చూపించి బాలు నేర్పించాడు అని చెప్తాడనమాట మనోజు. అయినా మీ అమ్మ వచ్చేసి రోహిణిని తరివేస్తా ఉంటా, నువ్వేం చేస్తున్నావు, రోహిణి ఎక్కడుందా అంటే, ఏమో నాకు తెలియదు అంటాడు. ఏమో నీకు తెలియదండి, ఆమె నీ వైఫ్ కదా, ఎక్కడుంది తెలుసుకోవాలి కదా అంటే, విద్యా ఇంట్లో ఉండుంటుందిలే అంటే, సరే కాల్ చేసి పిలిపించు తన్ని అని చెప్పేసి వాళ్ళ బామ్మ అయితే చెప్తుంది. సరే అని చెప్పి ఇంకా అతను వెళ్ళేసి ఫోన్ చేస్తాడు. రోహిణికి ఒకసారి ఫోన్ చేస్తాడు, లిఫ్ట్ చేయదు. రెండోసారి కూడా ఫోన్ చేస్తాడు, లిఫ్ట్ చేయదు. మూడోసారి కూడా ఫోన్ చేస్తాడు, లిఫ్ట్ చేయదు. అక్కడ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అంటే, ఇంకా అన్నిసార్లు కాల్ చేస్తే రోహిణి ఎందుకు కాల్ లిఫ్ట్ చేయదని కంగారు పడతాడు. అప్పుడు ఇంకా ప్రేమ పెరుగుతుంది అనేసి రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ విద్య కూడా చెప్తుంది, లిఫ్ట్ చేయవే, ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నావు, కాల్ లిఫ్ట్ చేయాలి కదా నువ్వు అనేసి విద్య కూడా చెప్తా ఉంటుంది. అయినా సరే నేను కాల్ లిఫ్ట్ మన ఇక్కడ సరదాగా ఉంటుంది కదా, మనం కోప్పడి ఫోన్ పెట్టేస్తే హస్బెండ్ కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు కాల్ మీద కాల్ చేస్తుంటే మనకి సైకోయిజం భలే ఉంటుంది. చాలా వరకు ఆల్మోస్ట్ అందరూ అట్లాగే ఉంటారులే, నేను కూడా అంతే. ఇంకా ఆ తర్వాత రోహిణి అంటున్నా, ఇతని పెద్దని ఉన్నాడు కదా వాళ్ళ నాన్న మీ ఆవిడకి ఫోన్ చేయవా అని అడుగుతుంది పెద్ద ఆమె. అడిగేసరికి ముందు రోహిణిని రాని, ఆ తర్వాత ప్రభావతికి ఫోన్ చేస్తాను నేను అని చెప్పేసి ఆవిడ కూడా చెప్తుంది అనమాట. ఇంకా అక్కడికి శృతి వాళ్ళు కూడా వస్తారు. అబ్బా ఎంచక్క ఇప్పుడు కానీ అత్తయ్య కూడా గడ్డి పెట్టాలా, పచ్చి గడ్డి పెట్టాలా అని చెప్పేసి రోహిణి కూడా మాట్లాడుతూ ఉంటుంది. రవి తన నోరు మూపిచ్చి లోపలికైతే తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇంకా రోహిణి కాల్ చేసి లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి కిందకు వచ్చేస్తే చెప్తాడు మనోజు. ఇంకా బాలు ఉండి పోనీ నా ఫోన్ నుంచి చెయ్యి అంటే, నేను బిజినెస్ మ్యాన్ని, నా దాంట్లో బ్యాలెన్స్ ఉంది, నేనే చేస్తా అంటాడు. సరే చెయ్యి అని చెప్పేసి వాళ్ళ బామ్మ కూడా చెప్తుంది. కాల్ అయితే లిఫ్ట్ చేయటం లేదు. ఇదే జరిగింది ఈరోజు. రేపు చూద్దాం, రేపటి ఎపిసోడ్ ఇంకా బాగుంటుంది అనుకుంటా. రోహిణి వచ్చేసి నేను పార్లర్ అమ్మేశానని చెప్పటము, ప్రభావతి 2 పీకటము రేపటి ఎపిసోడ్లో బాగుంటుంది అనుకుంటా. ఈ రోజు ఎపిసోడ్లో ఇదే జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చెప్పే వీడియో మీకు అర్థమవుతున్నదా, చెప్పేది అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా తగ్గించి టైమింగ్ ఒక లెవెల్లో డైలాగ్ టు డైలాగ్ చెప్తే బాగుంటుందా, ఇలా ఫాస్ట్గా చెప్తే బాగుంటుందా అని కూడా చెప్పండి. కమెంట్ సెక్షన్లో ముందు కమెంట్ చేయండి ఏ విషయం అనేది.